ధ్యానించుకుందాం. 65వ కీర్తన 2వ వచనం. కీర్తన 2వ వచనం కలిసి చదువుకుంటాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. తిరిగి 95వ కీర్తన 7వ వచనం. 95వ కీర్తన 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదుము. ఈ 2 వచనాల ద్వారా మనం కొన్ని సంగతులు మనం ధ్యానించుకుంటాం. దేవుడి తలంపులు దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడగాక. మొట్టమొదటిగా మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడని మనం గుర్తిరగాలి. ఈ లోకంలో ఎవరికి లేనటువంటి గొప్ప శక్తి గల ఆయుధం ఎవరి దగ్గర ఉందంటే క్రైస్తవుల యొద్ద ఉన్నది కదా. ప్రార్థన ద్వారా ఏమైనా జరుగుతాయి కదా. ప్రార్థన ద్వారా ఏమైనా ఏమవుతాయి, జరుగుతాయి కదా. ప్రేయర్ కెన్ చేంజ్ థింగ్స్ అంటారు. ప్రార్థన ఏం చేస్తుంటే పరిస్థితుల్ని మార్చివేస్తే, మనుషుల్ని మార్చివేస్తే, ఆ తర్వాత కఠినమైనటువంటి అలవాట్లు కానీ కఠినమైనటువంటి పరిస్థితులు కానీ అది మార్చివేస్తుంది. ఇంకా ప్రార్థనకు ఒకటని కాదు, అనేక ప్రయోజనాలు క్రైస్తవ జీవితంలో మనం చూడగలుగుతాం. ప్రార్థన చేసే వాళ్ళకే ఇవి తెలుస్తాయి, ప్రార్థించిన వారికి సంగతులు తెలుస్తాయంటే తెలియదు. సరే, మన ప్రభు ప్రార్థన ఆలకించేవాడు. రెండోది ఇక్కడ గమనిస్తే 7వ వచనంలో 95వ కీర్తనలో అక్కడ ఏమంటున్నాడు, ప్రార్థన చేద్దాం కరెక్టే, మనం ఎలా చేద్దామంటే యెహోవా సన్నిధిని మనం మోకరించదము. ప్రార్థించే విధానంలో మోకరించడం అనేది మనకందరికి పరిచయమైందే. రకరకాల ప్రార్థనలు ఉన్నాయి కదా. కొంతమంది పడుకొని ప్రార్థన చేస్తారు, తప్పేమీ కాదు. ఎవరు వాళ్ళు, లేవలేని వాళ్ళు అట్లా చేయాలి. ఒకవేళ మనం ఏంటంటే మనం ఆత్మ పరిశీలన చేసుకునేటప్పుడు పడకల మీదనే ఒక్కోసారి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, అవునా కాదా? ఇట్లా ఈరోజు ఏం చేసాం, ఎక్కడ తప్పుగా మాట్లాడాం, ఎక్కడ తప్పిపోయాం. అప్పుడు మన పడక మీదే ఉండి మనం ఏం చేస్తామంటే మనం సరి చేసుకుంటూ దేవుణ్ణి, ప్రభువా నన్ను క్షమించమని అక్కడ అడుగుతూ ఉంటాం. వాళ్ళకి సహాయపడు, వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకునేటట్టు చేయమని అనేక సార్లు నేనైతే ఇట్లాంటి ప్రార్థనలు అయితే చేసుకున్నాను. అంటే ప్రార్థన ఆ విధంగా ఇట్లా చేయాలని ఎక్కడ నిర్దిష్టంగా లేదు, కానీ కొన్ని మనం చూస్తూ ఉన్నాడు. కొంతమంది భక్తుల ద్వారా వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేసినట్టు కొంతమందిని చూస్తాం. కొంతమందిని ఎట్లా చూస్తాం, కొంతమందిని ఎట్లా ప్రార్థన చేశారు, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. కొంతమంది మోకరించి మోకాళ్ళ మీద నుండే వాళ్ళు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. కొంతమంది చేతులెత్తి నిలబడి ప్రార్థన చేస్తారు, అవునా కదా? అనుకో, ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి మనకు అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. ఒక ప్రాంతానికి పోయినప్పుడు, అక్కడ పోయినప్పుడు అక్కడ నిలబడటానికి అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడ నిలబడి మనం ప్రార్థన చేయవచ్చు, తప్పేం లేదు. ఇట్లా చేయాలని ఏమీ లేదైతే ఇక్కడ ఒక రకమైన ప్రార్థన గురించి మనం చదువుతాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేయటం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. దాదాపుగా 95 ఏళ్ళ వయసులో డిఎల్ మూడీ గారు ఒక విషయమై పశ్చాత్తాపడేవాళ్ళంట. ఏ విషయమై పశ్చాత్తాపడేవాళ్ళంటే ప్రార్థన అన్నప్పుడు తాను మోకరించలేకపోతున్నానని. వయసు రీత్యా ఆయన మోకరించడం కుదిరేది కాదు. ఆయన పశ్చాత్తాపడేవాడంట. ఆయన పుస్తకంలో రాస్తూ వచ్చారు. భగత్ సింగ్ గారు కూడా దాదాపుగా 90 ఏళ్ళ వయసులో 89 ఏళ్ళ వయసులో మనం చూస్తుంటే ఒక వీడియో కనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన అన్నప్పుడు వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ వయసులో కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా మోకరించడానికి చూస్తూ ఉన్నాడు. నేటి దినాల్లో అలాంటి పరిస్థితులు మనం చూడటం లే కదా. ఒక చోటకు పోయి ప్రార్థన అని చెప్పినా స్పందన లేదు, కళ్ళు మూసుకోవట్లే, మోకరించట్లే. కళ్ళు మూసుకోవడం కూడా నియమం కాదు, చాలామంది అడుగుతారు కదా. ఎథీస్టులు అడుగుతారు, కొంతమంది రేషనలిస్టులు అడుగుతూ ఉంటారు, ఇట్లా ఉన్నదా అని. ఇట్లా ఉన్నదా అట్లని కాదు, కానీ అందరూ కూడా ఎవరైనా చూస్తూ ఉన్నాడు మంచిగా అనిపించదు. సో ప్రభు మీద మనసు పెట్టాలనే ఉద్దేశంతో ఈ సంగతులన్నీ చెప్తూ ఉంటారు. వీటికి మనం గమనించినట్లయితే మోకరించి ప్రార్థన చేయటం అనేది, అందుకని డిఎల్ మూడీ గారే ఆయన రాస్తాడనమాట. ఏమంటాడంటే హీ హూ నీల్స్ ద మోస్ట్ స్టాండ్స్ ద బెస్ట్ అంటాడు. ఎవరైతే మోకరించి ఎక్కువగా ప్రార్థన చేస్తారో వారి జీవితంలో ఎక్కువగా ఉన్నతంగా నిలబడతారని. ఉన్నతంగా అన్ని పరిస్థితుల్లో దేవునికి సాక్షిగా
నిలబడతారని ఆయన చెప్తాడు. కాబట్టి భక్తుల యొక్క అనుభవాలను గమనించినట్లయితే మనం ఎంతో ప్రేరేపణ పొందుతాం. మరి నువ్వు ప్రార్థించినప్పుడు ఏ రీతిగా మనం ప్రార్థిస్తున్నామని ఒకసారి మనం వాక్య వెలుగులో మనం చూద్దాం. సరే, మోకాళ్ళ ప్రార్థన గురించి అనేక పర్యాలు మనం చదువుకున్నాం. బైబిల్లో అనేక రుజువులు ఉన్నాయి. వాళ్ళు ప్రార్థించే విధానంలో ఎందుకు మోకరించి ప్రార్థించాలంటే, మోకరిస్తున్నప్పుడు కొన్ని అనుభవాలు మనకు ఎదురవుతాయి. కొంతమంది దేన్ని బట్టి మోకరిస్తారంటే అలవాటుని బట్టి మోకరించే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే తమకున్న పరిస్థితులను బట్టి. మోకరించడం అనేది దేన్ని తెలియజేస్తుంటే కనీసంగా 3 పరిస్థితులు తెలియజేస్తాయి. ఒకటేంటి? తగ్గింపు కదా. తగ్గించుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో, సర్వశక్తిమంతుని సన్నిధిలో మనల్ని మనం ఆ తగ్గింపుని సూచిస్తే. ఇంకెవరు మోకరిస్తారంటే చేతగాని నిస్సహాయ స్థితిలో ఉన్నవాళ్ళు. అవునా కదా? చేతగాని నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విధంగా తమ భారాన్ని వ్యక్తపరుస్తారు. ఇంకా మూడోదిగా మోకరించి ప్రార్థన చేయడం అంటే దేవునికి వాళ్ళు ఎంతో ఘనతని వాళ్ళని చూస్తారు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మనం ఏ పాటి వారం అనేటటువంటి అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మోకరిస్తారు. కొంతమంది తమ శరీర పరిస్థితిని బట్టి, శరీరాన్ని నల్లగొట్టుకున్నటువంటి స్థితిని బట్టి మోకరించలేరు. దానికి కూడా కారణాలు ఉంటాయి. ఒకటేంటి? ఎందుకు నిర్లక్ష్యం ఒకటి, ఎందుకు ఇట్లా చేస్తేనే ఎందుకు అనేది ఒకటి. రెండోది ఏంటి? శరీరం సహకరించకపోవటం. మూడోది ఏంటి? అంతరంగంలో ఉన్నటువంటి గర్వం, అది కనపడదు కదా. ఆ గర్వాన్ని బట్టి కూడా ఏం చేస్తారంటే మోకరించరు. అయితే అది కాదు, కానీ భక్తుల యొక్క జీవితాలని మనం గమనిస్తే వాళ్ళు మోకరించి ప్రార్థించినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు వారి జీవితాల్లో మనం చూస్తాం. చూడండి, మొట్టమొదటిగా రాజులు 2వ గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఆయన ప్రార్థించినప్పుడు 1వ అధ్యాయం 13వ వచనం, సామాన్యమైన వ్యక్తి 13 నుంచి 15 వచనాల వరకు. ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయిన 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళూని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును, నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. ఈ ప్రార్థన దేవుడు తర్వాత మనకు తెలిసిందే, ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అక్కడ మనం ఏలియాని మనిషిగా చూడొద్దు, దేవుని యొక్క ప్రతినిధులు వాళ్ళు. అర్థమైంది? పాత నిబంధనలు పరిమితం, క్రొత్త నిబంధనలు దేవుని ప్రతినిధులు వాళ్ళు మనుషులే. పాత నిబంధనలు ఏంటంటే వాళ్ళకి చాలా ఆధిక్యతలు ఇచ్చాడు. అర్థమైందా? కొత్త నిబంధనలు మనుషులకు నువ్వు నేను సాగిలి పట్టడానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. పాత నిబంధనలు వాళ్ళని ఏంటంటే దేవుడు తన ప్రతినిధులుగా వాళ్ళని ఉంచాడు. కొత్త నిబంధనలు కూడా సేవకులు దేవుని ప్రతినిధులే, కానీ దీనికి అంతరం ఉన్నది, వ్యత్యాసం ఉన్నది. కాబట్టి అక్కడ దేవుని సన్నిధిలో మోకరించినట్టుగా, దేవునికే మోకరించినట్లుగా మనం చూస్తే దేవుడు చక్కగా అంతకుముందు పంపించినటువంటి 50 మందిని ఏం చేసేది? ఆయన ఏం చేసేది? అగ్ని, అంతేనా? అగ్ని దిగి వచ్చి వాళ్ళని ఏం చేసేదంటే దహించి వేసేది. కానీ ఈసారి మాత్రం దేవుని కనికరానికి పాత్రుడవుతా వచ్చాడు. దేని బట్టి అంటే తను తాను తగ్గించుకున్న కారణాన్ని బట్టి. చూడండి, ఒక విశ్వాసి తన స్థితిని బట్టి, తన నిస్సహాయ పరిస్థితిని బట్టి మోకరించినప్పుడు, మోకాళ్ళని తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు అంటానికి ఇది రుజువుగా ఉంది. చూడండి, ఇంకాస్త మనం అపోస్తుల కార్యాలకు పోతే సంఘం కూడా ఎలా చేయాలంటే 21వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తుల కార్యాలు, ఇది హైరార్కీ మనం చూస్తాం. క్రమక్రమంగా చూడండి, ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోవచ్చుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మౌను పట్టణము వెలుపల వరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారు? సంఘంగా కూడి, కూడా విశ్వాసులు సంఘంగా కూడి ఏం చేయాలంటే మోకరించి ప్రార్థించాలనేటటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలనేది సూచిస్తూ ఉంది. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం? పిల్లల్ని మాట్లాడొద్దంటాం, లేకపోతే దూరంగా వెళ్ళమంటాం, నువ్వు బయట ఆడుకోమంటాం, లేదా నేను పని చూసుకోమంటాం కదా, చప్పుడు చేయకుండా ఉండాలి. కానీ ఏం చేయట్లేదు పేరెంట్స్గా మనం. నువ్వు కూడా ఏం చేయి, ప్రార్థనలో
వాళ్ళు పిల్లలతో కూడా చక్కగా సంఘ ప్రార్థనలో మీరు మీ పిల్లల్ని కూడా ఇక్కడ ఉంచండి. పిల్లలు కూడా ఉండి వాళ్ళు చక్కగా వాక్యం విని వాళ్ళు కూడా ప్రార్థనలు ఏకీభవిస్తే భవిష్యత్ దినాల్లో చక్కగా వాళ్ళకి ప్రార్థన అనేది అలవడుతుంది. వారి జీవితాల్లో ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు కూడా ఈ మోకాళ్ళ అనుభవంలోనికి రాగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఎవరు చేశారంటే సంఘం అంతా కూడి, సంఘం అంటే దేవుని రక్తము ద్వారా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి విశ్వాసుల సమూహాన్ని ఏమంటారంటే సంఘం అంటారు. ఈ సంఘం ఇక్కడ మోకరించి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే జవాబిచ్చినట్లుగా కదా. అందుకనే ఆ దినాల్లో సంఘం ద్వారా కార్యాలు ఏమవుతూ వచ్చాయంటే విస్తరిస్తూ వ్యాపిస్తూ వచ్చాయి. అందుకని మేము ప్రోత్సహిస్తూ ఉంటాం సంఘ ప్రార్థన. చర్చ్ అన్నప్పుడు ప్రతి చర్చిలో కూడా సంఘ ప్రార్థన అనేది విధిగా ఉండాలి. ఎందుకో దేవుడు సంఘం ద్వారా పని చేయడానికి ఇష్టపడతాడు, సంఘంలోని పని చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఈ సంఘ ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమే. చాలామంది ఎట్లా తీసుకుంటారంటే చాలా తేలిగ్గా దీన్ని తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎవరంటే దేవుని శక్తిని, సంఘం యొక్క శక్తిని ఎంత వాగ్దానం చేశాడు, సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువునారు. సంఘం ఇక్కడ దేన్ని బంధిస్తుందో అది పరలోకమందు బంధించబడుతుంది, ఇక్కడ దేన్ని విప్పుతుందో అది పరలోకమందు విప్పబడుతుంది. సంఘానికి అందుకనే ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు భక్సింగ్ గారు తన ఆత్మీయ జీవితంలో మనం వెంటనే ఇద్దరు ముగ్గురు కలుసుకుంటున్నాం, బాయ్ బాయ్ అని చెప్పుకొని పోతున్నాం, ప్రైజ్లాడని చెప్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ నాకు అది అనిపిస్తూ ఉంది, ఈ మధ్య అసలు అందరం తగ్గించుకున్నాం, ప్రార్థన కలుస్తున్నాం, కనీసం ఒక నిమిషమైనా ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. నేను కూడా అందరు వెళ్ళకపోతా ఉన్నాను, ఒక నిమిషమైనా ప్రార్థన చేయలేకపోతా ఉన్నాను. ఎందుకో మనం తగ్గిపోతూ ఉంది. ఆ విధంగా కాదు. భక్సింగ్ గారు ఎవరైనా ఇద్దరు కలిసినప్పుడు ఏమనేదంటే రండి ప్రార్థన చేసుకుని వెళ్దాం, రండి ప్రార్థన చేద్దాం కొద్దిసేపు, ఇట్లా అనేది. ఈ దినాల్లో ప్రార్థనకి సాతానుడు ఏం చేస్తూ వచ్చాడంటే మనల్ని దూరపరుస్తూ ఉన్నాడు. వాడిని మనం గుర్తెరగాలి, వాడి క్రియలను గుర్తెరిగి చక్కగా వాడిని మన జీవితాల్లో లేకుండా ఈ ప్రార్థన వాడు ఆటంకపరచకుండా మనం చేయాలి. అందుకని ఆ దినాల్లో సంఘం ద్వారా చేయబడిన ప్రార్థనలో పేతురుని ఏం చేస్తూ వచ్చాయి, చెరసాల నుంచి విడిపిస్తూ వచ్చాయి. పౌలు శీల జైల్లో ఉంటే ఏమైపోయినాయి, అక్కడ దేవుడు వారిని విడిపించడానికి సహాయపడతాడు. ఎవరిని ప్రేరేపించాడు? జైలుని ప్రేరేపించాడు. అవునా కదా? అట్లా సంఘం ద్వారా పరిస్థితులు ఆ దినాల్లో ఉన్నాయి. ఈ దినాల్లో కూడా సంఘం ద్వారా మనం అలాంటి పరిస్థితులు చూడగలగాలంటే సంఘంతో కూడి భారంగా, పట్టుదలగా, విశ్వాసంతో నేను ప్రార్థించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా గమనిస్తే మూడోదిగా రండి. ఇప్పుడు ఎవరైపోయారు? ఒక విశ్వాసి అయిపోయాడు. సామాన్యమైన వ్యక్తి ప్రార్థన చూసాము మోకాల్లోనే. సంఘం మోకాల్లోని ప్రార్థించినప్పుడు ఆ శక్తిని మనం చూస్తూ వచ్చాం. మూడోదిగా ఒక ప్రవక్త అధికారి అయినటువంటి దానియేలు జీవితాన్ని గమనిస్తే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాల్లోని చాలు. ఈయన రోజుకి ఎన్నిసార్లు ప్రార్థించేవాడంటే 3 సార్లు అంట. సరే, ఈయన అధికారి అయినప్పటికీ, ఒక ప్రవక్తగా ఉన్నప్పటికీ, ఒక జ్ఞానిగా ఉన్నప్పటికీ ఆయన వయసు ఎంత అండి? అప్పుడు ఆయన వయసు ఎంత? అప్రాక్సిమేట్లీ 70. ఎంత ఉండొచ్చు అంట? ఎంత ఉండొచ్చు? ఆరోగ్యానికి వచ్చేసరికి ఆయన వయసు పెరిగింది. ఎందుకంటే ఆయన 4-5 రాజుల కింద ఆయన పని చేస్తూ వచ్చాడు అధికారిగా. కాబట్టి ఈయన వయసు 70 సంవత్సరాల వరకు ఉండొచ్చు. మరి ఇలాంటి వయసులో కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? రోజుకు 3 మోకాళ్ళని ప్రార్థిస్తాం. నీ వయసు నా వయసు ఎంత చెప్పండి? మీరే చెప్పండి, నీ వయసు నా వయసు ఎంత? అందుకని మన జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు ఏం చేయలేకపోతున్నాం, మనం చూడట్లే. ఏం చేస్తున్నాం? మన కార్యాలు మనం చూస్తున్నాం. మన కార్యాలు వాటిని గొప్ప సాక్ష్యాలుగా చెప్తూ ఉంటాం. నిజంగా ఉండవలసిన రీతిగా ఉండి, విశ్వాసం చేయవలసిన రీతిగా విశ్వాసం కొనసాగిస్తూ, భక్తి చేయవలసిన రీతిగా భక్తి చేస్తూ, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇస్తూ మనం నిజంగా ప్రార్థిస్తే, దేవుని కొరకు సాక్షిగా ఉండి మనం ప్రార్థిస్తే నిజంగా ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో చూసేవాళ్ళం. అందుకని ఈ దినాల్లో మనం చూడలేకపోతున్నాం, మనం అనుభవించలేకపోతున్నాం. అంటే కారణం ఏంటంటే మనం ఎక్కువ ప్రార్థించట్లేదు. దానియేలు ఏం చేస్తూ వచ్చారంటే దినానికి 3 మార్లు ఆయన ప్రార్థించేది. అందుకనే
ఈ దానియేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎన్ని అద్భుతాలు కదా, ఎన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు. ఆయనకి దేవుని ప్రత్యక్షత పొందుకుంటాడు. తర్వాత దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి పరలోకపు ఎన్నో మర్మాలు మరలా మనం ఎక్కడ కొన్ని గ్రంథాల్లో చూస్తాం. తనకు దేవుడు ఎంత బయలుపరిచాడంటే దేన్ని బట్టి నువ్వు ప్రార్థించు, నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన నీకేం చేస్తానంటే బయలుపరు. ఉన్నతమైన అంటే ఏంటి? ఇదేనండి, నిదే ఉన్నతమైన అంటే ఏంటి? దేవుని వాక్యమే గొప్ప నిధి. ఇది ఇందులో ఉన్నటువంటి మర్మాల్ని నీకేం చేస్తాడు? ఆయన బయలుపరుస్తాడు, తెలియపరుస్తాడు. ఆయన శక్తిని ఎరుగుతావు. అందుకని అంటాడు కదా, ఏమంటాడు? లాస్ట్ అంటాడు ఇక్కడ 10వ అధ్యాయంలో అంటాడు కదా, 10వ అధ్యాయమేనా 11వ అధ్యాయంలో 32వ వచనమా? ఏమంటాడు? అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఎరుగుతారండి. నిజంగా ప్రార్థన అనుభవం మన జీవితాల్లో మంచిగుంటే ఎరుగుతారు. ఎరిగి ఏం చేస్తారంటే ఆధారపడతారు. ఎరిగి ఏం చేస్తారు? దేవుని మీద ఆధారపడతారు. దేవుడు వారి అక్కర్లు తీరుస్తాడు. అది ఏ కొరతున్నా తీరుస్తాడు. ఏ కొరతున్నా తీర్చగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఒక ప్రవక్త అయినటువంటి, ఒక అధికారి అయినటువంటి దానియేలు చేస్తూ వచ్చాడు మోకాల ప్రార్థన. తద్వారా ఎన్నో ఆయన ఆశీర్వాదాలకి పాత్రుడిగా ఉంటూ వచ్చాడు. మనం కూడా ఆ విధంగా ప్రార్థించవలసినటువంటి వారిగా ఉన్నాం. తర్వాత గమనించినట్లయితే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 36వ వచనం. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు ఆయన ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడో చూడండి. అతడు ఇలాగ చెప్పి మోకాల్లోనే వారందరితో ప్రార్థన చేశాను కదా. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. ఈయన ఒక ప్రాంతానికి పోతా ఉన్నాడు వాళ్ళని విడిచిపెట్టి కదా. ఆయన ఒక మాట అంటాడు అనమాట, ఒకవేళ నేను అక్కడ ఏమైపోవచ్చు, నాకు ఏదైనా జరగవచ్చు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతో దుఃఖపడతా ఉంటారు. అప్పుడు ఈ అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు ఏం చేస్తూ వచ్చారంటే మోకరించి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా పరిస్థితిని బట్టి, ఏదైనా ఆటంకాన్ని బట్టి ప్రభు పాదాల మీద పడి ఎప్పుడైనా బ్రతిమాలుకున్నట్లయితే, వేడుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తారంటే పౌల్ని ఏమి అక్కడేం వాళ్ళు ఏం చేయలేకపోయారు కదా. ఏమంటాడు? మీ తల వెంట్రుకలు ఏమంటాడు 27వ అధ్యాయంలో అంటాడు కదా, మీ ఒక్క వెంట్రుక కూడా భయపడొద్దు. ఏమంటాడు? 27వ అధ్యాయము 33-34 వచ్చిన చదవండి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమాలెను. ఆ తర్వాత ఇక్కడ 34వ వచనంలో చూస్తే ఎక్కడి నుండి వచ్చింది ధైర్యం పౌలు కంటే 34వ వచనం ఆధారం. 34 చదువుకుంది, 24 చదవండి. నీవు కైసరు ఎదుట నిలవలసినది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ. అది అంటే వాళ్ళకి ఏం కాదని పౌలు గుర్తెరిగాడు. వాళ్ళకి నష్టం కలగదు, వాళ్ళకి ప్రాణహాని లేదని గుర్తెరిగే ఇంతగా ఏం చేస్తూ ఉన్నాడంటే వారిని బలపరుస్తూ వచ్చాడు. దేన్ని బట్టి ఈ శక్తి అంటే ప్రార్థనను బట్టే తన జీవితంలో. అందుకనే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 6వ వచనంలో వాళ్ళు ఏం చేయగలుగుతూ వచ్చారు? అయితే వారు కనబడినందున వీళ్ళు ఏం చేశారంట? భూలోకమును అది ఒకసారి భక్సింగ్ గారు అంటే మోకాళ్ళ ప్రార్థనకు ఉన్నటువంటి శక్తిని గురించి చెప్తాను. ఖమ్మం పట్టణానికి పోతే మీకు అందరికి చాలా పర్యాలు నేను చెప్తూ వచ్చాను. అక్కడ వాళ్ళంతా ఏం చేశారంటే వాళ్ళ 75 వసంతాలు పూర్తి చేసుకున్నదంట. చర్చి యానివర్సరీ 75 వసంతాలను ఏదంటారు, సిల్వర్ జూబ్లీ ఏదో మొత్తానికి ఏదో డైమండ్ జూబ్లీ ఏదంటారు.
దాన్ని పురస్కరించుకుని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే 222 మందికి బాప్తిజం ఇవ్వాలనుకున్నారంట. ఎంతమందికి? అదే నియమేం కాదు, ఇంతమందికి ఇవ్వాలని ఎక్కడ నియమేమి కాదు, వాళ్ళకు పెట్టుకున్నారంట, ఆ సంఖ్యను పెట్టుకున్నారంట. అయితే ఆ రాత్రి తెల్లవారితే బోధ చేయాలి. ఆ రాత్రి భక్సింగ్ గారికి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వినపడ్డాయి. ఏమి వినపడ్డాయి అంటే, కొంతమంది తక్కువయ్యారు, పట్టుకురండి ఎవరినో ఒకరిని పట్టుకురండి. ఇప్పుడు కూడా అదే కదా సంఘాల్లో అవి జరుగుతూ ఉంటాయి. బాప్తిజం ఇచ్చే ఏంటంటే వీళ్ళు మా సంఘం వాళ్ళు ఏం చెప్తుంటారు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, అయ్యగారేనండి నాకు బాప్తిజం ఇచ్చింది, అక్కడేనండి వాళ్ళే నేను అక్కడే రక్షణ పొందింది, అక్కడ నేను రక్షణ తీసుకున్నానని చెప్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఇక మీరు అక్కడ బానిసలుగా మీరు బానిసలన్నీ చెప్తూ ఉన్నారు. అయ్యగారు ఏం చేస్తారంటే ముందు అట్లా మాయ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇథియోపియాని వదిలిపెట్టి రావాలి ఎవరైనా? ఫైనాన్స్ మినిస్టర్ ఇథియోపియా ఫిలిప్ దగ్గరికి రావాలి. ఆయన ఏం వదిలిపెట్టి? ఎందుకో ఫిలిప్ ఏమి ఇచ్చాడు? ఆత్మీయ నాకు ఇచ్చిన ఆయన ఎక్కడ? బెంగళూరు నోడు. ఇప్పుడు నేను ఇక్కడ వదిలిపెట్టి ఏం చేయాలి? అక్కడ పోవాలి, బెంగళూరు పోవాలి. మీకు ఎవరు ఇచ్చారు? మీరు గుర్తుందో లేదు, అక్కడ పోవాలి మీరు కదా. ఎంత ఏంటంటే బ్లంట్గా క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, ఆత్మీయంగా ఎక్కడ క్షేమాభివృద్ధితో అక్కడ పోవటానికి నీకు సర్వ హక్కులు ఉన్నాయి. ఏ వ్యక్తికి నువ్వు దాసుడు కాదు, దాసురాలువి కాదు. ఒకవేళ నువ్వు అక్కడ సరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు పోకుండా మానేస్తున్నావంటే అది ఏదైనా ఆలోచించాలి, దాన్ని ఏదైనా ఆలోచించాలి. కానీ అక్కడ మంచిగా ఉన్నప్పుడు మనం విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, చెప్పుకోవచ్చు. కానీ సరిగా లేనప్పుడు మాత్రం అక్కడ ఉండాల్సిన అవసరం లేదనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే వీళ్ళు ఏం చేస్తామంటే, తక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పేసి ఏదో మాట్లాడుతుంటే విన్నారంట. భక్సింగ్ గారికి అది నచ్చలే, అట్లా చేయనని చెప్పారంట. అట్లా మీరు చేయటం తగదు, వాళ్ళు నిజమైన మారు మనసు పొంది రక్షణ పొందితేనే అన్నారంట. సరే, దీని గురించి మేము ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాం, రేపు కదా ఇది, రేపు చూద్దాంలేండి అన్నారంట. సరే, ఈ రాత్రి మరి ఇంకోటి ఉంది, అది అడిగారంట. ఏంటది? ఎక్కువ మంది రావాలంటే ఏం చేయాలంటే, ముందు మేము ఒక చలనచిత్రాన్ని ప్రదర్శిస్తామన్నారంట. ముందు ఓ సినిమా వేయటం, ఓ సినిమా వేస్తాము, అప్పుడు అందరూ వస్తారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఏం చేయండి మీరు? సువార్త ఇదేంది, ఇది ఎక్కలేదు కదా, ఇది ఎక్కలేదు కదా, అంతే కదా. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, రాజకీయ నాయకులు పెట్టి పోస్టర్లు పెట్టి ఏమంటారంటే, వాళ్ళు వస్తే ఎక్కువ మంది ప్రజలు వస్తారు, ఎక్కువ మంది ప్రజలు వస్తే ఏం చేయొచ్చు? సువార్త. ఆ పద్ధతి వినియోగించాలంటే ఏ రోజుని పిలాతుని యేసుప్రభు కూర్చోబెట్టుకునేది. అర్థమైందా? మన ప్రైమ్ మినిస్టర్ మరొకసారి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, మోడీ గారిని పట్టుకొచ్చి కూర్చోబెట్టుకొని చక్కగా చెప్పేది కదా. అట్లా కాదు కదా, అది దైవిక నియమం కాదు. భక్సింగ్ గారు అన్నారంటే అది కుదరదన్నారంట. అయ్యా మేము అన్నీ ఏర్పాట్లు చేసుకున్నామంటే అది జరగని పని, అట్లా నేను వాక్యం చెప్పనన్నారంట. దాని కొరకు మరి అట్లా కాకుండా వాళ్ళందరూ రావడానికి మీరెందుకు ప్రార్థన చేయకూడదు? ఒక వారం రోజులు ముందుగానే ప్రార్థన చేయొచ్చు కదా, దేవుని మీద ఎందుకు ఆధారపడకూడదని చెప్పేసి వాళ్ళని హెచ్చరించాడంట. అయ్యా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, మార్చడం కుదరదా అంటే, నేను వాక్యం చెప్పడం కూడా కుదరదని చెప్పేసి తలుపు వేసుకొని ఆ గొల్లెం కూడా పెట్టేసుకొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, ఇది దైవ చిత్తమైనదైతే కాదు, ఇట్లా ఎక్కడ కూడా నీ పని చేయటానికి ఎవరో సాహసం చేయకూడదో, వీళ్ళతో నువ్వు మాట్లాడు అన్నాడంట. ఒక 10 నిమిషాల్లో భారీ వర్షం వచ్చిందంట. వాళ్ళు బయట తిరగట్టి అన్నీ పెట్టి ప్రొజెక్టులు అన్నీ పెట్టి వేయటానికి సిద్ధంగా ఉన్నారంట. భారీ వర్షం వచ్చి మొత్తం ఎక్కడెక్కడ చల్లా చెదిరైపోయినాడు, తెరగిరేమని పోతే అప్పుడు వచ్చి దైవజనుడు ప్రార్థన తలుపుటి లేపి, అయ్యా ఈ వర్షం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు, ఇక చలనచిత్రం లేదు, రేపు బాప్తిస్మాలు కూడా లేవు అని చెప్పారంట కదా. ఎందుకట్లా? నిజంగా మనం ప్రార్థన మీద ఆధారపడగలిగితే దేవుడు ఏదైనా చేయగలడండి. ఆయన సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి నా తలంపు ఏంటంటే, మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో కొంతమంది మానవ ఆలోచనలు చొప్పించొద్దు, దేవుని పనులు మానవ ఆలోచనలు ఏం చేయొద్దు, ఇంకా మెరుగ్గా అవుద్దు కదా. కొంతమంది ఏం చేస్తారంటే, ప్రార్థనా జీవితం లేని వాళ్ళు, శరీర సంబంధులు, దేవుని వాక్యపు విలువ, పరిచర్య విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, మానవ తెలివితేటలతో జ్ఞానంతో పరిచర్య చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది నిష్ప్రయోజనం, అది ఉపయోగపడదు, వర్ధిల్లదు కూడా. కాబట్టి అందుకనే అపోస్తలుడైన పౌలు ఆ విధంగా చేయలేదు. ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఇదే అపోస్తల కార్యాల్లో 7వ అధ్యాయంలో చూస్తే, మొట్టమొదటి హతసాక్షి, అతను కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? కొడతా ఉన్నారు కదా, రాళ్ళు విసురుతూ ఉన్నారు కదా, భయంకరంగా దెబ్బలు తగులుతూ ఉన్నాయి, రక్తం అంతా కారిపోతూ ఉంది కదా, అసలు ఏమి లేదు, అసలు శక్తి లేదు,
బలం లేదు. అలా ఎలాంటి దీనస్థితిలో ఉన్నాడంటే, ఒకవేళ నీవు నేను ఆ పరిస్థితిలో ఉంటే మనం ఇట్లా చేయలేమేమో బహుశా అనిపిస్తుంది, మనం పారిపోతామేమో అనిపిస్తుంది. కానీ ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? ఎవరైనా స్టెఫను ఏం చేస్తూ ఉన్నాడు చూడండి, 7వ అధ్యాయము 60వ వచనం. అతడు మోకాల్లోనే, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. చూడండి, ఇప్పుడు ఒక సామాన్యుడు మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు జవాబిచ్చాడు కదా. తర్వాత సంఘం ప్రార్థించినప్పుడు వాళ్ళు జవాబు పొందుకున్నారు. తర్వాత ఒక ప్రవక్త అధికారి మోకరించినప్పుడు దేవుడు ఆలకించాడు. ఆ తర్వాత అపోస్తులుడైన పౌలు దేవుని సేవకుడు మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించాడు. ఇప్పుడు హతసాక్షి ఆలకించాడని మనం ఎట్లా చెప్పగలం చెప్పండి? దేవుడు నిలబడ్డాడు, అదొకటే. ఇంకా ఏం కలిగింది? ఈ ప్రార్థన సౌలు పట్టుకుంది. సౌలు జీవితాన్ని మార్చింది ఏ ప్రార్థన అంటే ఇదే ప్రార్థన. దొంగ జీవితాన్ని మార్చినట్టుగా దొంగ కన్నా దుర్మార్గుడైనటువంటి సౌలు జీవితాన్ని మార్చింది. అర్థమైందా? సౌలు అక్కడ సాక్షిగా ఉన్నాడు. ఆ ప్రార్థన కదిలించింది, ఆ విశ్వాసం కదిలించింది. అర్థమైందా? ఏంటి దేవుని కొరకు ప్రాణం పెట్టేటంత ఇంత పిచ్చేంటి అని ఆలోచనలు పడి ఉండొచ్చు పౌలు కదా. వెరీ నెక్స్ట్ ఒక అధ్యాయం తర్వాత 9వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమైపోయాడు? పట్టబడ్డాడు. పౌలు హృదయంలో కార్యం, నీ ప్రార్థన ఇతరులు ఏం చేయాలంటే ప్రభావితం చేసే అంతగా ఉండాలి, అంతగా మనం ప్రార్థించాలి వాస్తవికంగా చూస్తే. ఆ విధంగా సౌలు అంతకుముందు ఉన్నటువంటి సౌలుగా ఉన్నటువంటి పౌలు జీవితాన్ని ఏం చేసిందంటే మార్చగలుగుతూ వచ్చింది ప్రార్థన. స్టెఫను హతసాక్షి అవుతూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే తను మోకరించి ప్రార్థించినట్టుగా మనం కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి కదా. వాటిని బట్టి కూడా ఏం చేస్తాం మనం? దేవుని వేడుకోవాలి. దేవుని పాదాలు పట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే ఆయన కనపడ్డావు. పాదాలు పట్టుకోవటం అంటే అర్థం ఏంటి? ఆయన ఎదుట సాగిల పట్టమే కదా. ఆయన ఎదుట సాగిల పట్టమే. అదన్నా చేస్తారంటే అది చేయరు. ఎంతోమంది విగ్రహారాధికులు ఉన్నారు, ఎంతోమంది దుర్మార్గులు ఉన్నారు. ఈ ప్రపంచం ఎడిపోతుందో తెలియట్లే. ఈ ప్రపంచం ఎడిపోతుందో మనకు సరే, ఎవరు వచ్చినా మనం చేసేది ఏం లేదు, ఏ గవర్నమెంట్ వచ్చినా మనం చేసేది ఏం లేదు. మనకు ఎవరైనా మనం ఎవరి గవర్నమెంట్లో ఉన్నామో యేసు ప్రభు యొక్క గవర్నమెంట్లో ఉన్నాం. ఏ అధికారం ఇచ్చినా ఆయన అనుమతి లేకుండా, ఇప్పుడు చంద్రబాబు గారికైనా మోడీ గారికైనా ఆయన అనుమతి లేకుండా రాదు కదా. మనం ఏదో అనుకుంటాం, మానవ ఆలోచనలు మనకు ఎన్నో ఉంటాయి. వాళ్ళు గెలిస్తే బాగుంటుంది, వీళ్ళు గెలిస్తే బాగుంటుంది, ఆ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేస్తారంటే అవి నిర్ణయించి ఆల్రెడీ ఇచ్చేస్తాడు వాళ్ళకి. మనం ఏం చేయాలంటే ఇది కూడా ఏంటంటే మనం ఆయన మీద ఇంకా ఆధారపడటానికి ఆస్కారమైనటువంటి అంశమే తప్ప వేరే ఏది కాదు. సరే, ఇక్కడ తలంపు ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో నీవు నేను గనక సంఘంతో కూడి వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ మనం మోకరించి ఈ విషయాల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ స్టెఫన్ విషయంలో లేచి నిలబడటమే కాదు, మన విషయమే కూడా ఏం చేస్తారంటే మనకు జవాబు ఇవ్వగలడు. తర్వాత 2వ దినవృత్తాంతాలు ఈయన హతసాక్షి గురించి, ఒక రక్షింపబడినటువంటి వ్యక్తి గురించి ఇక్కడ మనం చదువుకున్నాం. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 13వ వచనంలో ఒక రాజు, అన్నీ ఉన్నాయి ఆయనకి, ఒక రాజు విషయమై చూడండి 6వ అధ్యాయం 13వ వచనం. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణ ముందుంచి దాని మీద నిలిచిండి సమాజంగా కూడి ఉన్న ఇజ్రాయేల్ అందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేశాను. ఇది సుదీర్ఘమైనటువంటి ప్రార్థన, మందిర ప్రతిష్ఠ రోజు చేసినటువంటి ప్రార్థన ఇది. ఎవరైనా ఒక రాజు, ఆయనకి ఏది కొరతగా లేదు, అయినప్పుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? ప్రజలందరితో పాటుగా, మరి ప్రజలందరూ మోకాళ్ళు ఉన్నారో మనకైతే స్పష్టత లేదు, కానీ తానైతే ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళకి మాదిరిగా ఉండటం కొరకైనా మోకరిస్తూ వచ్చారు. నువ్వు మాదిరిగా ఉంటున్నావా నీ పిల్లలకి, మన పిల్లలకి? వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు. మనం కాళ్ళు చాపుకొని ప్రార్థన చేస్తే 2 కాళ్ళు చాపుతాడు వాడు. ఒక ప్రార్థన చేస్తే అర్థమైందా? మనం కూర్చొని ప్రార్థన చేస్తుంటే వాడు పడుకొని ప్రార్థన చేస్తాడు. కాబట్టి గమనిస్తూ ఉంటారు. మనం ఒక్కసారి ఇంట్లో మోకరించి వాళ్ళు చూసేటట్లుగానే చేయండి, వాళ్ళు చూసేటట్లుగానే చేయండి. ప్రార్థించేటప్పుడు ఎట్లా మౌనంగా ఉండాలో, ఎట్లా ఏం పెట్టకూడదో, మనకు ఎట్లా ఆటంకం కలగకూడదో అవన్నీ గమనించేయాలనే
నేర్పించండి. తర్వాత అది ఎంతో మేలవుద్ది, పిల్లలకి మేలవుద్ది. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం కోరుతా ఉన్నాడంటే, ఎంతో ప్రతిష్టమైన మందిరాన్ని కట్టిస్తూ వచ్చాడు. ఆయన దేని కొరకు వేడుతూ ఉన్నాడు? దేవుని మహిమ కొరకు. అయ్యా ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, మందిరం ఉంది, స్తంభాలు ఉన్నాయి, అవునా, తర్వాత అన్ని పాత్రలు ఉన్నాయి, కావలసినవన్నీ సమకూర్చుకున్నాం కదా, అన్నీ ఎక్కడ ఏమి ఉండాలి, అన్ని బల్లలు ఉన్నాయి, మందిర ఉపకరణాలన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నువ్వు లేకపోతే నిష్ప్రయోజనం కదా. ఇప్పుడు అన్నీ చాలా అదే పరిస్థితులు ఉన్నాయి. మందిరాలు ఉన్నాయి కానీ అక్కడ ఎవరు లేరు, దేవుడు లేడు కదా. భారతదేశంలో నిజంగా ఉన్న మందిరాల్లో దేవునికి సముచితమైనటువంటి స్థానం ఇస్తే, దేవుని మహిమ కొరకు ఆ సేవకులు కనుక ప్రయత్నం చేస్తే, దేవుని మహిమ కొరకు కనుక వాళ్ళు జీవిస్తే, ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మార్పు రాదు? మీరు చెప్పండి. ఆర్భాటంగా సేవ ప్రారంభించడం కదా, 4-5 ఏళ్ళ తర్వాత మంచిగా ఇది అవుతుంది, సరే 10 ఏళ్ళు చేస్తారు మంచిగా, ఇక తర్వాత ఇక 3 డబ్బు, స్త్రీలు, స్వయం కదా, మంచి లగ్జరీ తిరుగుడు. ఏంటంటే ఆయన అంటాడు, ఒక పెద్ద సేవకుడు ఆయన అంటాడు అనమాట, మేము వీఆర్ అంబాసిడర్స్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని యొక్క ఎవరంటే రాయబారులో మేము ఇట్లా బీదోల్లాగా ఉంటామా, పిచ్చోల్లాగా ఉంటామా అంటాడు. ఎవరైనా ఒక ఆయన చెన్నైలో చేస్తాడు పెద్ద పరిచర్యే, అందుకని ఏం చేస్తాడట, రంగులు వేసుకుంటాడు, మంచి బట్టలు వేసుకుంటాడు. ఇదే చెప్పేది? చెప్పండి, లోకాన్ని చెప్పేది ఇదేనా? యేసు ప్రభు ఏమైనా బట్టలు వేసుకున్నాడా ఖరీదైనవి? చెప్పండి. ఎక్కడైనా సేవకులు మీరు గ్రామాల్లో చూస్తే బట్టలు కూడా లేవు, ఎవరో పెట్టిన బట్టలు ఏం చేస్తారంటే వాళ్ళు కుట్టించుకుంటారు. వాళ్ళు నిజంగా సేవ చేస్తున్నారు, నువ్వుగా చేసే సేవ. గ్రామాల్లో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక గృహప్రతిష్ఠ రోజు లేకపోతే ఏదైనా అకేషన్ ఉన్న రోజునో సామాన్యమైన తెల్ల బట్టలు పెడితే వాళ్ళు కుట్టించుకోవచ్చు, చక్కగా సేవ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళంతా పిచ్చోళ్ళుగా. ఇక నీకులాగా కోట్లు కదా, ఆయనకు ఎన్ని కోట్లు ఉంటాయి మనకు తెలియదు. ఈ కోట్లు అంటే డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఈ కోట్లు కూడా ఉన్నాయి. ఇది కాదు కదా ప్రభు, అది కాదు కోరుకునేది కదా. నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా సొలొమోను దేని కొరకు ఆశ కలిగి ఉన్నాడంటే, ఈనాడు ఎన్నో స్థలాల్లో దేవుని మహిమ లేదు. ఎందుకో రాజకీయాలు, ఎందుకో ఎలక్షన్స్, చర్చిలో ఎలక్షన్స్ ఏంటంటే నాకేం అర్థం కాదు. అక్కడికి ఎట్లా పోతున్నారంటే నాకేం అర్థం కాదు. అక్కడ మళ్ళీ విశ్వాసులు పోవటం, మళ్ళీ అక్కడికి విశ్వాసులు పోవటం. వాళ్ళ ఆత్మీయతంగా ఏమి ఎదుగుతారు చెప్పండి? ఏమి ఎదుగుతారు? వాళ్ళకి ఏం నేర్చుకుంటారు చెప్పండి? కష్టం కదా. అలాంటి స్థలాలకు పోతూ ఉంటారు విశ్వాసులు. అక్కడ దేవుని మహిమ ఉంటుందా చెప్పండి? మీరు చెప్పండి. మళ్ళీ అక్కడ గొడవలు, డబ్బుల కొరకు గొడవలు, మరి డబ్బుల కొరకు బాహాటంగా ఇది చేయటం, బాహాటంగా ఏమంటారు, ఫ్రీ విల్ అని పెట్టింది ఏంటి? నువ్వు స్వచ్ఛిత్తంగా నువ్వేం చేయాలి? ఫ్రీ విల్ అంటే అర్థం ఏంటి? ఫ్రీ విల్ అంటే నువ్వు ముందస్తుగా నిర్ణయించుకున్నది నువ్వేం చేయాలంటే ఇవ్వటం. దాన్ని ఏం చేశారు వీళ్ళు? గేర్ వీల్ చేశారు. ఫ్రీ వీల్ కాస్త గేర్ వీల్ అయిపోయింది. అడుగుతున్నారు వాటిని కూడా ఏం చేస్తారట? అడుగుతారట అవి ఫ్రీ వీల్ అట. దాన్ని ఏంటి మళ్ళీ అది అడిగి తీసుకునేవి. వాటికి మళ్ళీ మనం ఇవ్వటం ఇవ్వకపోతే మళ్ళీ మనకు పోటీ. ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించండి. వాస్తవికంగా ఇవన్నీ వాక్యానుసారమైనవా, వాక్యానికి విరుద్ధమైనవా? నేను నిజంగా దేవుని మహిమ ఉందా అక్కడ? నిజంగా దేవుని మహిమ ఉంటే ఇవెందుకు జరుగుతాయి? వేటికి ప్రాధాన్యత ఇస్తారు కదా. అన్నీ ఉన్నాయి, అందరు ఉన్నారు, యాజకులు ఉన్నారు. ఇప్పుడు సొలొమోను దేని కొరకు? అప్పుడు తన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమో చెప్పండి, ఆయన ఎవరినో పట్టుకురాలే, ఓ పెద్ద సేవకుని పట్టుకురాలే, అర్థమైందా? ఒక ప్రవక్తను పట్టుకురాలే. ఏమొచ్చింది ఆ మందిరంలోనికి? సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు ఇది దేవుని మహిమ వచ్చింది ఆ మందిరంలోనికి. ఏమొచ్చింది? దేవుని సన్నిధి మహిమ అందులోనికి వచ్చింది. నేటి దినాల్లో దాని కొరకు నేను మోకరించి వేడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఎవరి ప్రార్థన? ఒక రాజు ప్రార్థన. చివరిగా వీళ్ళందరూ చేశారు కరెక్టే. ఈయన ఎవరు? రాజు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసు ప్రభువే ఏం చేస్తావచ్చు? లూకాసు వార్త 22వ అధ్యాయము 41-42 వచనాలు. లూకాసు వార్త. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళా. ఒక నిమిషం. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము. ఇది ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? అయిపోయింది. సామాన్యుడు, విశ్వాసులు
తర్వాత అపోస్తలుడు, తర్వాత తర్వాత ఒక ప్రవక్త, అధికారి, అది చదువుకున్నాం. తర్వాత ఒక హతసాక్షి, తర్వాత ఒక రాజు. ఇప్పుడు ఈయనెవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి యేసు ప్రభువే తాను మోకాల్లోనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు చేయవా చెప్పు నీ నా జీవితాల్లో? ఆయన చేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన ప్రార్థనలో, అందుకని ఏమయ్యంట, హెబ్రీ 5:7 అంటాడు కదా, ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్న రోజుల్లో ఆయన ప్రార్థనలో ఏమైనాయంట? అంగీకరించబడ్డాయి. ఒక అద్భుతమైన మాట అంటాడు. ఎక్కడ? యోహాను సువార్త 11వ అధ్యాయము 41-42 వచనాలు అంటాడు కదా, తండ్రి నీవు ఎల్లప్పుడూ నా మనవి ఎందుకు విన్నాడంటే తనలో ఉన్నటువంటి ఆ తగ్గింపు, మోకరించేది, వినయంతో చేసేది, భారంతో చేసేది, కన్నీటితో చేసేది, అర్థమైందా? దేవుడు చేస్తాడనేటటువంటి విశ్వాసంతో చేసేది. అందుకనే ఆయన ప్రార్థనలో ఆ మాట నాకు ఎంతో ఇష్టం. మన దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఎట్లుంటాడంటే, యోహాను సువార్త 11 ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ఆ 42 చదవండి. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని. ఎంత మంచి దేవుడు అండి. ఎందుకు ఆయన మనవి వింటూ వచ్చాడంటే తనలో ఉన్నటువంటి దీనత్వం, తగ్గింపు, దేవుని మీద, తండ్రి మీద ఆధారపడటం, తండ్రికి లోబడి ప్రార్థన చేయటం, తండ్రి చిత్తానుసారంగా ఆయన వేడుకోవటం, ఇవన్నీ మనం చూస్తాం. కాబట్టి ప్రార్థించడానికి వచ్చినటువంటి నీవు నేను కూడా ఇలాంటి అనుభవంలోనికి రావాలి. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడే, కాదంటం లేదు. అయితే ఎలా ప్రార్థించారు వీళ్ళంటే, తమను తాము తగ్గించుకొని మోకరించి వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబిచ్చినట్లుగా ఈ 7 సంగతులను బట్టి మనం చూడగలుగుతాం. ఇలాంటి అనుభవం గుండా మనం వెళ్ళి ప్రార్థించినప్పుడు మన పక్షాన్ని కూడా దేవుడు ఉండి మన కార్యాలు సఫలం చేస్తాడు. దేవుడి మాటలు దీవించండి.